హాయ్ అండి. మీకు తెలుసా పర్ఫెక్ట్ టొమాటో రసం ఎలా చేసుకోవాలో? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. 2-3 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ముక్కలు చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. నా దగ్గర కరివేపాకు అవైలబిలిటీగా లేదు, అందుకే నేను వేయలేదు. మీరు కరివేపాకు వేసుకున్న తర్వాత ఆయిల్ చూడండి ఇలా చిటపటలాడుతుంది. చిటపటలాడిన తర్వాత టొమాటోని తీసుకొని కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా పీసెస్ యాడ్ చేసుకోండి. టొమాటోని పీసెస్‌కి యాడ్ చేసిన తర్వాత కొంచెం రసం పొడి చేసుకొని వేసుకోండి. దానిలో కొంచెం ఇంగువ అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచి నెక్స్ట్ గరిటెతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకొని మీకు వాటర్ రసం ఎంతమందికి అయితే కావాలో అంత వాటర్ని రిక్వైర్డ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా తిప్పుకున్న తర్వాత మీకు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నా దగ్గర కల్లుప్పు ఉందండి, అందుకే నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నా. ఇలా రసానికి ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా తిప్పి 2 బెల్లం చిన్న కుందులు యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని ఇలా 2 మినిట్స్ తిప్పుతూ ఉండండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ నేను ముందే పప్పు వండుకొని పెట్టుకున్నాను. ఆ పప్పు ఒక స్పూన్ అనేది తీసుకొని పప్పు ఉడికిన పప్పుని ఒక స్పూన్ తీసుకొని ఈ రసంలో యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టినప్పుడు చూడండి ఎలా మరుగుతుందో. అదే హైలో పెట్టి చేస్తే రసం ముందుగానే మరిగిపోయి పొంగొచ్చేస్తుంది. సో సిమ్లో ఇదంతా పెట్టి రసం చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు అవన్నీ చెక్ చేసుకోండి. మీరు ఒక 5-10 మినిట్స్ ఇలా రసాన్ని మరిగించిన తర్వాత చూడండి ఇలా సెపరేట్ అవుతుంది. రసాన్ని మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.